నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. జనరల్ గా ఏ రాశి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది? ఈ మంచి ప్రశ్న అమ్మా. ఒక తమాషా ఉంది. ఏమిటంటే టైటానిక్ నావ సముద్రంలో మునిగిపోతుందట. మునిగిపోతున్నప్పుడు జనాలందరూ ఆహాకారాలు చేసేస్తున్నారు. చివరికి ఒకరికి తెలివి వచ్చింది. వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. అందరూ గుంపుగా చేరి జీసస్ ప్లీజ్ సేవస్, జీసస్ ప్లీజ్ సేవస్ అంటే యేసు వచ్చి వాళ్ళందరినీ కాపాడి ఒడ్డు పడేశాట. తర్వాత ముస్లిమ్స్ అందరు కలిసి అల్లా అల్లా బచావ్ బచావ్ అన్నారట. అల్లా వచ్చారట, అందరినీ కాపాడేసి వెళ్ళిపోయాట ఒడ్లో పడేసి. ఆఖరికి హిందువులు మిగిలారట. ఏ దేవుడిని మొక్కాలి తర్జన భజన జరుగుతుందట. ఈ లోపల ఒకటనట, బాబు వినాయకుడిని మొక్కుదాం నాయన అని అందరూ కలిసి వినాయకుడికి చూసి వినాయక విఘ్నేశ్వర కాపాడు అంటే వినాయకుడు వచ్చాట. వచ్చి తెగ నాట్యం చేస్తున్నాడు, డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఆయన ఏంటయ్యా మమ్మల్ని కాపాడమంటే ఇలా డ్యాన్స్ చేస్తున్నారు ఏమిటి అంటే, తండ్రి మీరందరూ కూడా నన్ను ప్రతి సంవత్సరం సముద్రంలో నీళ్ళలో పడేసి నన్ను డ్యాన్స్ చేస్తారు కదా, ఈసారి మీరు నీళ్ళలో మునిగితే నేను డ్యాన్స్ చేస్తున్నా అన్నట్ట. కాబట్టి దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎప్పుడు ఎవరు ఏ దేవుణ్ణి మొక్కాలో ఆ దేవుణ్ణి మొక్కాలి. పొరపాటున మనం ఏ దేవుణ్ణి మొక్కకూడదు ఆ దేవుణ్ణి మొక్కడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఫలితం రాకపోగా రివర్స్ వస్తుంది. అందుకే మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు వీళ్ళందరూ కుజ సమానం అనమాట. అలాగే సింహ రాశి వాళ్ళు వీళ్ళు పొరపాటున లక్ష్మీదేవిని మొక్కితే ఉపయోగం ఉండదు. వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని లేకుంటే సూర్యుని మొక్కాలి. అలాగే బుధుడి యొక్క లగ్నము రాశి ఉన్న వాళ్ళు మహావిష్ణువుని మొక్కాలి. కర్కాటక రాశి వాళ్ళు శివుణ్ణి మొక్కాలి. ఇలా ఎవరు వాళ్ళకి సపరేట్గా కేటగిరీ ఉంటుంది. అలా చేయటం వల్ల మనం తొందరగా కనెక్ట్ అవుతామని చెప్పేసి తెలియజేస్తాం అన్నమాట. నమస్కారం.